మేడం ఒక స్ట్రైట్ ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హ్యాపీగా ఉన్నారా? ఇల్లు సంతోషంగా ఇల్లు కొంటున్నారా, బలవంతంగా ఇల్లు కొంటున్నారా? ఇల్లు కొన్న తర్వాత వాళ్ళ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. ఈఎంఐ వచ్చే టయానికి చేతిలో ఎంత శాలరీ వస్తుందో తెలియదు, కానీ అప్పులు కనపడుతున్నాయని చెప్పి కూడా వినిపిస్తున్న మాట. మీరేమంటారు? ఇది మొన్న నేను ఒక సర్వేలో కూడా చదివాను. అదేంటంటే ఇప్పుడున్న ఎంప్లాయీస్ కి మోర్ దెన్ 50% లోన్ లెవరేజెస్, అంటే బర్డన్ ఆఫ్ లోన్ ఉందనేసి. అంటే వాళ్ళకి ₹1,00,000 శాలరీ వస్తే 50,000 to 60,000 లోన్స్ ఉన్నాయి, కట్ అయిపోతుంది. అది కాకుండా మళ్ళీ టీడీఎస్ ఒకటి. వాళ్ళకి యాక్చువల్లీ లివింగ్ కి చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఫ్లాట్ కొంటే ఫ్లాట్ తో ఆగరు. ఫ్లాట్ కొన్నారు కదా, పార్కింగ్ ఖాళీ, ఇంటీరియర్ ఒకటేంటి, మెయింటెనెన్స్. మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటుంది. మన ఫుడ్ ఉండొచ్చు, ట్రావెలింగ్ ఉండొచ్చు, పిల్లలు వాళ్ళ ఫీజులు, ఓకే, మన మెడికల్ ఎక్స్పెన్సెస్. యాక్చువల్లీ మనం ఏం చేయాలంటే ఒక 50 to 60% మనం దీని మీద ఇన్వెస్ట్ చేసుకుంటాం. 2 లక్షల శాలరీ తీసుకునేవాడు మంత్ ఎండింగ్ వచ్చేలాగా 50,000 అడుగుతున్నాడు. కరెక్ట్ అండి, అందరి పరిస్థితి అలాగే ఉంది. ఆ పరిస్థితి పక్కన పెడితే ఇప్పుడు సాఫ్ట్వేర్ బెల్ట్ ఎలా ఉంది అంటే మీ జాబ్ రేపు ఉంటుందా లేదా ఇది లేదు. ఒకప్పుడు ఉండేది, అంటే సెక్యూరిటీగా ఉండేది. జాబ్ రాగానే ఇంట్లో బలవంతం పెట్టేవాళ్ళు. ఐ నో ఫ్యూ పీపుల్, ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. జాబ్ రాగానే ఫస్ట్ బలవంతం చేస్తారు. జాబ్ వచ్చింది కదా, సెటిల్ అయిపోయావు కదా, ఇల్లు కొనుక్కో. ఇల్లు కొనుక్కున్నాక నెక్స్ట్ ఇమీడియట్ గా పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకున్నావా, పెళ్ళాన్ని తీసుకుని బయటకు వెళ్ళాలి కదా, సో కారు లైఫ్ అయిపోతుంది అయింది అక్కడ. ఇదే జరుగుతుంది 90%. రాంగ్. చదువుకునే టైంలో పిల్లల్ని చదవనియరు, ఎందుకంటే ఐఐటి ఐఐఎం అని ఆ కోచింగ్ ఈ కోచింగ్ లో పెట్టేస్తారు. ఆఫ్టర్ స్టడీస్ ఇమీడియట్ గా జాబ్ వచ్చేస్తుంది. జాబ్ వచ్చేసిందంటే ఇంకా ఫ్లాట్ మీద ప్రెషర్ పెట్టేస్తారు. ఫ్లాట్ వచ్చేసింది అనుకోండి, 1 year, 1.5, 2 years లో మళ్ళీ పెళ్లి చేసేస్తారు. వేర్ ఈస్ దట్ పర్సన్ లివింగ్? ఆ ఓవర్ బర్డెన్డ్. మొన్న నేను ఒకటి మెడికల్ టాక్, అంటే మా రోటరీ నుంచి స్పీకర్ మీటింగ్కి వెళ్ళాను. డాక్టర్స్ అంటే డయాబెటిక్ గురించి మాట్లాడుతున్నారు, డయాబెటిక్ అండ్ ఒబెసిటీ. మన డీకేడ్, అంటే మీరు కానీ నేను కానీ మన ఏజ్ లో, మన డీకేడ్ లో, మన లివింగ్ స్టైల్లో మనకు ఒక 40 years, 35 నుంచి 40 years లో మనకి డయాబెటిక్స్ వస్తుంది. అంటే వచ్చే వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి రాదు. కానీ నెక్స్ట్ జనరేషన్ లో 20-25 నుంచి మనకి డయాబెటిక్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎందుకు అంటే ద డాక్టర్ వాట్ హి ఆస్క్డ్ మీ ఇస్, డస్ ఎనీ ఆఫ్ ద స్కూల్ ఇన్ హైదరాబాద్ హ్యావ్ ప్లే గ్రౌండ్? ఫిజికల్ యాక్టివిటీ లేదు పిల్లలకి. 6th 7th అవ్వగానే ఐటీ ఫౌండేషన్ అనేసి, ఐఐఎం ఫౌండేషన్ అనేసి, మెడిసిన్ ఫౌండేషన్ అనేసి, నీట్ ఫౌండేషన్ అనేసి పిల్లల మీద ప్రెషర్ పెడుతున్నాం. మనం ఈ మొత్తం లైఫ్ స్టైల్ లివింగ్ లో పర్సనల్ కేర్ అనేది మర్చిపోలేదు. సో ఈ మొత్తం రియల్ ఎస్టేట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫార్మా కంపెనీస్, లింక్ ఒకటి, ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్ అండి. ఎడ్యుకేషన్ సిస్టమ్, ఫార్మా ఇండస్ట్రీ, మెడికల్ ఇండస్ట్రీ అండ్ ద రియల్ ఎస్టేట్, ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్. ఎందుకంటే పీపుల్ ని ఆ వే అవుట్ ఆఫ్ దియర్ లైన్ ఆలోచించే ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. దిస్ ఈస్ ద రియాలిటీ. సో కొత్తగా లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నా అంటే ఎంఎస్ఎన్ కంపెనీ, ఫార్మా కంపెనీ వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెడుతున్నారు అని చెప్పి విన్నాం. సో ఫార్మా వాళ్ళు కూడా ఈ రంగం వైపు రావటం, సో ఎలాంటి మార్పులు తీసుకుని వచ్చే అవకాశం ఉంది? ప్రతి ఇండస్ట్రీలో చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఈజ్ మేకింగ్ మోర్ మనీ. మనం డిస్కస్ చేసినట్టే ఇప్పుడు ఎర్లియర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ బాగా డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ కూడా అదే ఒక సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రతి కంపెనీ, అది ఫార్మా కంపెనీ ఉండొచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీ ఉండొచ్చు, ఎవ్రీబడీ ఆర్ కమింగ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. యు నో అబౌట్ అరబిందో. నేను ఒక నమ్ముతా మేడం, చెప్పండి. రియల్ ఎస్టేట్కి ఆగిపోతే మొత్తం అన్ని వ్యవస్థలు ఆగిపోతాయంట. స్కూల్స్, టోటల్గా హాస్పిటల్స్ కూడా, హాస్పిటల్తో సహా. ఈరోజు మోర్ మనీ ఇక్కడే ఉందంటున్నారు కాబట్టి చాలా వరకు 80% పీపుల్ దీని మీదే ఏదో ఒకటి, అంటే ఆస్తులు చూసుకునే కదా మనం బతికేది. దట్ ఈస్ ట్రూ అండి. ఏది అవునన్నా కాదన్నా నిజంగా మనకున్న ఆస్తులు అంటే ఏంటి, మన ప్రాపర్టీస్ ఇవే కదా. డబ్బు అనేది ఎంత ఉంటుంది, బ్యాంకులో దాచిపెట్టుకుంటాం. అన్ని డబ్బు రూపంలో అయితే ఉండవు కదా, కేవలం ల్యాండ్స్ రూపంలోనో, హౌసెస్ రూపంలోనో ఇవే ఉంటాయి. చాలామంది దాన్ని చూసుకొని బతుకుతారు. ఒకసారి వాల్యూ పడిపోతే ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూస్తున్నామంటే ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు లాస్ట్ 2-3 years నుంచి అదే జరుగుతుంది కదండి. చాలా మటుకి జనాలు అమ్మలేకపోతున్నారు ప్రాపర్టీస్. సో అంటే వాళ్ళ ప్రాపర్టీ స్టాగ్నెంట్ అయినట్టే కదా. ఆ ఒక టెన్షన్లో కూడా చాలామంది బ్రతుకుతున్నారు. ఎందుకంటే కొనటం అయితే కొన్నారు, ఉండట్లేరు, రెంట్కి పోవట్లేదు, అమ్ముదామంటే దెర్ ఈజ్ నో మార్కెట్ అంటున్నారు. సో డెఫినెట్లీ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ ఫేస్. ఇదేదైతే నేను అన్నానో ఫస్ట్లోనే ఇంటర్వ్యూలో, మిడ్ సెగ్మెంట్, లోవర్ మిడ్ సెగ్మెంట్, అప్పర్ సెగ్మెంట్ వాళ్ళు ఎలాగైనా బ్రతికేస్తారు.
ఎందుకంటే ఇప్పుడు అలాంటి సెగ్మెంట్లు కట్టే వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళే కడుతున్నారు, కొనే వాళ్ళు కూడా డబ్బులు ఉన్న వాళ్ళే కొంటున్నారు. వాళ్ళకి ఈ రెంట్లు ఈఎంఐలు దట్ డజంట్ ఎఫెక్ట్ దెమ్. సొంత ఇల్లు అవసరమే మేడం, కానీ అవసరాన్ని మించి ఖర్చు చేస్తున్నారని చెప్పి ఎస్, ఎస్పెషల్లీ ఇప్పుడు ఏమైందంటే బండ్ల మీద ఇంట్ల మీద చాలా ఖర్చు పెడుతున్నారు. దే ఆర్ నాట్ ఈవెన్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ పర్సనల్ కేర్స్. కానీ డబ్బు, ఇల్లు, ఒక ఇల్లు కొనుక్కున్నాక పోనీ అది ఇల్లులాగా ఉందా, దాన్ని బంగ్లాలాగా డెకరేట్ చేయాలి, మళ్ళీ దాని మీద ఇంటీరియర్స్ అని. ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే ప్రతి గల్లీలో మీకు ఒక 10-12 రియల్ ఎస్టేట్ కంపెనీలు దొరుకుతుంది. దానికి కాంపిటీషన్గా ఇంటీరియర్ డెకర్స్ దొరుకుతారు. ఎందుకంటే పీపుల్ ఆర్ స్పెండింగ్ మనీ. ఇది ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ కేరళ. మా కేరళలో ఎలా ఉంటుందంటే ఇల్లు అంటే ఒక స్టేట్మెంట్. ప్రతి ఇంట్లో ఉండేది ఒక్కళ్ళు ఇద్దరైనా కూడా ఎకరంలో పెద్ద పెద్ద 3,500 4,000 ఎస్ఎఫ్టీ ఇల్లులు కడతారు. ఎందుకంటే మాకేంటంటే ఇల్లు అంటే ఇట్స్ లైక్ యువర్ లివింగ్ స్టేట్మెంట్. అంటే నేను అంత పెద్ద ఇంట్లో ఉంటున్నాను, దట్ ఈస్ మై సోషల్ స్టేటస్. కానీ హైదరాబాద్ అలా లేకుండే. హైదరాబాద్కి వచ్చే వాళ్ళందరూ బ్రతకడానికి వచ్చేవాళ్ళు. మన పాత సినిమాల్లో చూసినట్టు ముంబైకి బ్యాగ్ కట్టుకొని వెళ్ళేది అట్లానే హైదరాబాద్ కూడా ఉండేది ఒకప్పుడు. అంటే అఫోర్డబిలిటీకి వీ వేర్ వెరీ రీజనబుల్. అంటే ఎవరు హైదరాబాద్కి వచ్చినా కూడా అఫోర్డబిలిటీ ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ కూడా ఇట్స్ నో మోర్ ఇంటూ అఫోర్డబిలిటీ. ఎందుకంటే మెయిన్ థింగ్ ఈజ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ పెరిగితే ప్రతిదీ పెరుగుతుంది. సో మీరు ఏది చేసినా కూడా రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ కూడా ఉంటుంది.